హలో అందరికీ, వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్, హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి 1 kg హార్ట్ షేప్లో సర్కిల్లో ఉన్న కేక్ని హార్ట్ షేప్లో ఎలా కట్ చేసుకోవాలి అండ్ దాన్ని యానివర్సరీ కేక్ డిజైనింగ్ అండి. స్పెసిఫిక్ ఏం చెప్పలేదు, పర్పుల్ షేడ్స్లో ఉంది డిజైను. సో ఇప్పుడు నేను ఇది 1 kg 8-inch టిన్లో బేక్ చేసుకున్నానండి, 320 grams ప్రీమిక్స్తో. సో ఇప్పుడు నేను క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా సెట్ అయిన దాన్ని కట్ చేసి ఫైనలైజింగ్ చేస్తున్నానండి. ఇదిగోండి, చూపించిన విధంగా వెనక కట్ చేసిన భాగాల్ని ముందరికి అటాచ్ చేయాలండి. కొద్దిగా ఇది క్రాక్ వచ్చింది కింద, అంటే కొద్దిగా సెట్ అయ్యేటప్పుడు కొద్దిగా అటు ఇటు అయ్యింది, కానీ పర్లేదు, మనం క్రీమ్ అప్లై చేస్తే సెట్ అవుద్ది. ఇది కటింగ్ కూడా కొద్దిగా షేప్ మిస్ అయిందండి, బట్ క్రీమ్ అప్లై చేసే విధంలో దాన్ని నేను బ్యాలెన్స్ చేసేసాను. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. అక్కడ చూసారా కొద్దిగా హోల్స్ లాగా పడింది, దాన్ని నేను ఇదిగోండి ఇలా క్రీమ్ అప్లై చేసి కవర్ చేశాను. ఎందుకో కట్ అయిందండి, తెలియలేదు. అప్పుడప్పుడు మిస్టేక్స్ అవుతుంటాయి, మనం కూడా ఆ మిస్టేక్స్తోనే నేర్చుకుంటాం. ఎప్పుడైనా సరే మిస్టేక్స్ లేకుండా మనం చేస్తే, మనకి ఎప్పుడైనా తప్పు చేస్తే మనం దాన్ని రెక్టిఫై చేయడం రాదండి. మిస్టేక్స్ చేస్తేనే మనకు కూడా తెలుస్తుంది దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి అని. ఇదిగోండి, ఆ క్లిప్ మిస్ అయింది, సో వేరే క్లిప్ యాడ్ చేశాను. దేనికైనా కూడా ఫైనలైజింగ్ చేసేటప్పుడు క్రీమ్ ఇలానే అప్లై చేస్తాము. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసేసాను. తర్వాత ఫైనల్ డిజైనింగ్ అండి. ఇది 46 నెంబర్ నాజిల్, ఇంకొకటి అలాంటిదే ట్విస్టెడ్ నాజిల్ తీసుకున్నాను. దాంతో నేను ఒకటి వచ్చేసి లెలికా కలరు, ఇంకొకటి వచ్చేసి పర్పుల్ కలరు. సో ఈ షేడ్స్లో నేను దీన్ని ఫినిష్ చేసేసాను. ఇంకొకటి 6B నాజిల్ యూస్ చేశాను. ఈరోజుటి వీడియో ఇదేనండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా వ్యూస్ పెంచండి, నాకు మోటివేషన్ ఇవ్వండి. ఫైనల్ పిక్ యాడ్ చేశాను, చూసి కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.